హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. అందుకే ప్రతి వ్యూహాలను పన్నుతూ ముందుగానే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేసేస్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాంటి సంఘటనలో ఒకటి మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టేటువంటి అంశంగా కనిపిస్తుంది. అసలు మదనపల్లిలో ఏం జరిగింది, మదనపల్లిలో ఎందుకు విలువైనటువంటి ఫైల్స్ని తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు అనేటువంటిది ఇప్పటివరకు కూడా నిర్ధారణ కావట్లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల మీద అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాని మీద విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఈ చిత్తూరు జిల్లాలోనే మదనపల్లి ఉంది. అక్కడే ఫైల్స్ తగలబడ్డాయి అని అంటే దాంట్లో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య విద్యార్థి దశ నుంచి కొంత రాజకీయపరమైనటువంటి వైరుధ్యం ఉంది. అందుకే ఎన్నికల సందర్భంగా 2024లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేక సందర్భాల్లో ఇద్దరు విసురుకున్నారు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తానని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాలెంజ్ చేస్తే అసలు పెద్దిరెడ్డిని రాజకీయంగా లేకుండా చేస్తాను, పెద్దిరెడ్డిని పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు కూటమికి 164 స్థానాలతో ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలను బయటికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అనేది ఒక న్యూస్. అందుకే ముందుగానే అప్రమత్తమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి అనుచరులు ఈ ఫైల్స్ని తగలబెట్టారనేది ప్రాథమికంగా అనుమానాలు ఉన్నాయి. వీటిని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. ఇప్పుడు అధికార యంత్రాంగం దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఫైల్కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు ఏమున్నాయి, ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది అనే దాని మీద కనుక మనం కొంత లోతుగా విశ్లేషణ కనుక చేసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన కొన్ని భూములను ఆక్రమించుకున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకే వాటన్నిటిని చట్టబద్ధంగా బయటికి తీసి శిక్షించాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు యంగ్ ఐఏఎస్ అధికారిని అక్కడ డిప్యూటీ కలెక్టర్గా అపాయింట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి తరుణంలో జస్ట్ ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 1 డే ముందు ఈ ఫైల్స్ అన్నీ కూడా తగలబడ్డాయి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో మదనపల్లి సంఘటన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్గా మారింది. అసలు మదనపల్లిలో అన్ని ఫైల్స్ తగలబెట్టడం వెనక కారణాలు ఏంటి, ఇంటెలిజెన్స్ అసలు బాగా పనిచేస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని పకడ్బందీగా ఇంటెలిజెన్స్ ఇస్తుందా లేదా ప్రభుత్వానికి అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మదనపల్లి సంఘటన అనేకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుతోంది. సో వాస్తవంగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో అర్ధరాత్రి వేళ ఈ మంటలు చెలరేగాయి. దానికి సంబంధించి ఫైల్స్ తగలబడ్డాయి. ఆ ఫైల్స్ ఏమున్నాయంటే అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఫైల్స్, 22A కింద ఉన్నటువంటి భూముల వివరాలు, అలాగే వివాదాస్పదం డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూముల వివరాలు, హైవేలకు సంబంధించి భూసేకరణ చేసింది ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ఆ భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి. అవి మంటల్లో కాలిపోయాయి కంప్లీట్గా. సో ఇక్కడ మొత్తం విచారణకు ఆదేశించారు, విచారణని పర్యవేక్షిస్తున్నారు సిసోడియా. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక సంచలనమైనటువంటి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 99% ఫైల్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని మళ్ళీ రికవరీ చేస్తాం. ఒకవేళ పేపర్ రూపంలో ఉన్నటువంటి ఫైల్స్ మంటల్లో దగ్ధమైనప్పటికీ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి వాటి ద్వారా 99% ఫైల్స్ని రికవరీ చేస్తామని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటన చేశారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మళ్ళీ అలజడి మొదలైంది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక ప్రశ్న వేసుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు అనేది ముందుగానే తెలుసుకొని దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది క్యాడరు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఈ దగ్ధం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఏం చేయబోయారు, ఎందుకు ఆ ఫైల్స్ని తగలబెట్టారు అనేది కనుక చూసుకుంటే మదనపల్లిలో జరిగినటువంటి లేదా పొంగనూరులో జరిగినటువంటి
లేదా చిత్తూరులో జరిగినటువంటి మొత్తం వ్యవహారం మీద చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన ఉంది. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని భూములు ఆక్రమించారు, ఎవరెవరు భూములు ఆక్రమించారు, ఎలాంటి భూములు ఆక్రమించారు అనే దాని మీద ఒక స్పష్టత ఉంది. అందుకే వాటన్నిటిని చట్టబద్ధంగా ప్రజల ముందు పెట్టడానికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శిక్షించడానికి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు. ఆయనే 2021 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మేఘా స్వరూప్. మేఘా స్వరూప్ అనేటువంటి యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు. ఆయన్ని మదనపల్లి సబ్ కలెక్టర్గా అపాయింట్ చేశారు. యాక్చువల్గా జూలై 22వ తారీఖున ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే దానికి ఒక రోజు ముందు, అంటే జూలై 21వ తారీఖున అర్ధరాత్రి, ఆదివారం అర్ధరాత్రి మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో మంటలు ఊవెత్తున ఎగిసిపడ్డాయి. అంటే మెగా స్వరూప్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించడానికి కరెక్ట్గా 12 గంటల ముందు ఈ ఫైల్స్ అన్నీ కూడా తగలబడ్డాయి. సో దీని వెనక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది అనేదానికి అదొక నిదర్శనంగా కనిపిస్తుంది. సో సబ్ కలెక్టర్గా వస్తే మెగా స్వరూప్ ఖచ్చితంగా యంగ్ డైనమిక్ ఐఏఎస్ కాబట్టి ఈ భూములకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తాన్ని ఇమీడియట్గా స్టడీ చేసేసి అక్కడ అక్రమాలను బయట పెడతారనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. సో అందుకే కీలకమైనటువంటి ఫైల్స్ని దగ్ధం చేశారు అనేటువంటి అనుమానం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడకుండా ఈ ఫైల్స్ని తగలబెట్టారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా మదనపల్లిలో కానీ పొంగనూరు నియోజకవర్గంలో కానీ జరిగినటువంటి అనేక అంశాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇటీవల మిథున్ రెడ్డి ఏ విధంగా చేశారు, ఏ విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని తీసుకొచ్చి అక్కడ గందరగోళం సృష్టించారు అనేది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చెలరేగిపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో పెద్దిరెడ్డి కుటుంబం పేరిట వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొన్ని వేల ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానికి సంబంధించిన ఫైల్స్ ఇప్పుడు తగలబడ్డాయి. అక్రమ భూ కేటాయింపులు చేసినటువంటి ఫైల్స్ కూడా ఉన్నాయి అనేటువంటి అనుమానం ఉంది. సో మొత్తం మీద పెద్దిరెడ్డి భాగోతం బయటకు పడేటువంటి అవకాశం ఉంది. యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ మెగా స్వరూప్ వస్తే అనేటువంటి సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అభిమానులు కానీ ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్స్ని అర్ధరాత్రి వేళ తగలబెట్టారు అనేది ప్రాథమికంగా ప్రభుత్వం అనుమానిస్తుంది. ఆ మేరకు విచారణ కూడా కొనసాగిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఖచ్చితమైనటువంటి వాళ్ళు ఎవరు ఆ ఫైల్స్ని తగలబెట్టింది అనేది ఇంకా రూఢీ కాలేదు. కొన్ని అనుమానాలు ఉన్నాయి తప్పితే ఎవరు తగలబెట్టారు ఆ ఫైల్స్ అనేది. అయితే ఎవరికి అవసరం ఉంది అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్రమాలు చేసినటువంటి నేతలకే దీంతో సంబంధం ఉంది అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. ఆ దిశగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్డీఓని కానీ ఎంఆర్ఓని కానీ ఎవరిని సస్పెండ్ అయితే చేయలేదు, ఎవరిపైన అయితే ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్కడ ఉండేటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు అయితే తీసుకుంది. పోలీస్ ఆఫీసర్లకి ఇక్కడ దగ్ధమైనటువంటి ఫైల్స్కి సంబంధం ఏంటి అనుకోవచ్చు. అయితే అక్కడ దగ్ధమైనటువంటి ఫైల్స్కి సంబంధించిన సమాచారాన్ని ఆర్డీఓ తెలియజేయాలి కలెక్టర్కి. అప్పుడు కలెక్టర్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ పోలీసులకి చెప్పాము కానీ వాళ్ళు వెంటనే అలర్ట్ కాలేదనేటువంటి ఉద్దేశంతో ఒక కానిస్టేబుల్ని మరొక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది పురోగతి. కానీ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళినటువంటి డీజీపీ కానీ, అలాగే ఆయనతో పాటు వెళ్ళినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, లేదా ఆ తర్వాత వెళ్ళినటువంటి స్పెషల్ ఆఫీసర్గా మొత్తం విచారణని పర్యవేక్షిస్తున్నటువంటి సిసోడియా కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కానీ ఇంతవరకు దాని మీద ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. అయితే రెవెన్యూ మంత్రి మాత్రం మొత్తం ఫైల్స్ మొత్తం మేము రికార్డు చేయగలం, ఖచ్చితంగా అక్రమాలు బయట పెట్టగలం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇంటెలిజెన్స్ చీఫ్ మీద, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఆ బాధ్యతను పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఒకటి. రెండు,
అసలు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు ఉన్నారు. ఎంఆర్ఓలు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ, వీళ్ళు 100% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళే క్షేత్రస్థాయిలో ఉన్నారు. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీరభక్తుల్ని మార్చేయాలి. లేదంటే ఇలాంటి సంఘటనలు అనేకం జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎంత అక్రమాలు జరిగాయి అనేది శ్వేతపత్రం రూపంలోనే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫైల్స్ని దగ్ధం చేయడం, చంద్రబాబు నాయుడు ఏదైనా చర్య తీసుకుంటారు అని ముందుగానే గ్రహించి దానికి ప్రతిచర్యగా ఏదో ఒక వ్యూహాన్ని పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి మదనపల్లి సంఘటన ఒక ఛాలెంజ్గా మారింది. దీని మీద ఇమీడియట్గా చర్యలు కనుక తీసుకోకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సమర్థత మీద, ఆ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మదనపల్లి సంఘటనకు ఎండింగ్ కార్డు త్వరలోనే రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు.